శిలువ శ్రమల్లో ప్రభువును ఒంటరి చేసింది వీళ్ళే. ప్రభువు శిష్యులు. యోహాను మినహా మిగిలినటువంటి శిష్యులందరూ కూడా ప్రభువు బందీ గావించినప్పుడు తలోదిక్కుగా పారిపోయారు. ఎవరూ అతనితో ఉండలేకపోయారు. ప్రభువును నిజముగా ఒంటరి వాణ్ణి చేశారు. ప్రభువు ఒంటరితనము అక్కడ నుంచి ప్రారంభమవుతూ ఉన్నది. అది ఒక పీక్ స్థానానికి తన శిలువ పైన చేరుతూ ఉండడం మనం చూస్తాం. ఇటువంటి ఒక గుణం చాలా అరుదుగా అనిపించినా, చాలా ఎక్కువగా మనం చూసేటువంటి గుణం. మనతో ఉన్నటువంటి వారు ఇంత కష్టానికైనా మన నుంచి దూరంగా వెళ్ళేటువంటి సందర్భం. మరి ఇటువంటి సమయము, ఇటువంటి పరిస్థితి గుణముతో ఉన్నటువంటి వ్యక్తులు తమ యొక్క జీవితాల్లో ఏది కొంచెం ఆటంకం జరిగినా దేవునికి, దేవాలయానికి దూరమైపోయేటువంటి వ్యక్తులుగా ఉన్నారు అని మనం తెలుసుకోవాలి. అందుకే పౌలు గారంటారు, ఎవరైతే ప్రభువు శ్రమల్లో భాగం పంచుకుంటారో అతని పునరుత్థానంలో కూడా వారికి భాగం అనేది వస్తది. అదే విధముగా ఈనాడు ప్రభువు శ్రమలను ధ్యానం చేస్తూ అతని శ్రమల్లో భాగమవ్వాలనుకున్నటువంటి వారే నీ శ్రమల్లో ప్రభువు నీకు తోడుగా ఉంటాడు.